ఈ రోజు వర్గీకరణ అంశం చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దేనికంటే త్వరగా ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ అంశం తెచ్చారు. వర్గీకరణ అంశం తెచ్చి ఆయన ఇంటికి పంపించారు. మాలలు ఏంటి అనేది ఆయనకి తెలిసి పూర్తిగా. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏడ్డారు నాకు పెద్ద బలము అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో మాలలు ఉన్నారు, టీడీపీ పార్టీలో కూడా మాలలు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో మాలలు ఉన్నారు. ఈ మాలలే మిమ్మల్ని నెత్తి మీద మట్టి మోస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా కాలువలో కొట్టుకెళ్ళిపోయిందో అదే తీరి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మీరు కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి ఈ వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఇది వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగం ఉల్లంఘం. రాజ్యాంగాన్ని వెనక పెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మీరు బహుజనులు ఒక హక్కులు అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ బహుజనుల హక్కులంటే ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కులని, ఈ హక్కులను కూడా వెనక్కి కాలదండం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు సొత్తుంటే వాళ్ళకి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు. ఏంటంటే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఇంత మెజార్టీ ఇచ్చారంటే ఓన్లీ ఒక కులం ఇవ్వలేదండి, అన్ని కులాల్లో కలుపుకుని మాల కులం ఎక్కువ ఉంది. ఈ మాలకు 50,000 ఓటింగ్ మాల కులం ఉంది. కానీ అందరూ కూడా ఒక వీరాగా, ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా చూడాలనే ఒక ఆలోచనతో అందరూ కలిసి మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నెగ్గించారు. ఎందుకనంటే ముందు మీరు చాలా దిక్కులు పోటీ చేశారు, ఓడిపోయారు. పిఠాపురంలోనే ఎందుకు నెగ్గించారు? దేని గురించి నెగ్గించారు? మీకు బహుజనులు అంటే, బహుజన్ సిద్ధాంతం అంటే మీకు తెలుసు కాబట్టి, మీరు అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని పిఠాపురంలో నెగ్గించుకున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పలుకుతూ ఉన్నారు. వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోండి. రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగాన్ని చదవండి. ఇంతమంది మేధావులు ఇదంతా తప్పు అంటున్నారు, ఇదంతా తప్పు అంటున్నారు. ఓన్లీ మందకృష్ణ మాదిగని పాములా వాడుకుంటున్నారు. అతనితో వాడుకుంటున్నారు. కానీ అతని వెనకాల ఉన్న జనాల్ని, మమ్మల్ని మీరు ఏ రకంగా తొక్కుదామని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అడిగి తెలుసుకోండి ఆయన ఏ కుట్రతో చేస్తున్నాడో. ఆయన కుట్రతో ఆయాల గతంలో వర్గీకరణ అంశం ఎత్తింది ఆయనే. అందుకే ఛానల్ వెంటకింటారు. మళ్ళీ ఆయన ముందుకు తీసుకొచ్చాం. మళ్ళీ ఇదే అంశం తెచ్చుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, ఇంకా ఆయన ఇంటికి పరిమితం అయిపోతాడు. ఇంకా ప్రజల్లో అతను ఏం ఉండడు. కానీ మేమేంటంటే మీరు కొత్తగా వచ్చారు, అన్ని రకాలుగా ఆలోచిస్తారు, యువ నాయకుడు అని చెప్పి మేము ఆలోచించుకుంటే మీరు కూడా ఆయన సంకన ఆగుతున్నారని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి, మీకు బహుజన్ సిద్ధాంతం తెలుసు. ఆ సిద్ధాంతాన్ని పాటించి రాజ్యాంగాన్ని గుర్తించి రాజ్యాంగబద్ధంగా మీరు ప్రయాణం చేస్తే మేమందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీ మీడియా మిత్రులు. శివప్రసాద్, నేను కాకినాడ జిల్లా మాల సంఘాల టీసీగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు వర్గీకరణ అంశంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం, అంటే ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఈ యొక్క వర్గీకరణ అంశం మీద ఏకపక్షంగానే తీసుకుని దానికోసం ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది.
మరి ప్రతిపక్షం లేకుండా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి ఎంత దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుచేతనంటే ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఒక కులాల సమూహాన్ని కానీ ఒక కులాల వ్యవస్థను కానీ అందులో చేర్చడానికి కానీ తొలగించడానికి కానీ వీలు ఉన్నప్పటికీ విభజించడానికి ఎటువంటి వీలు లేకుండా ఉన్నటువంటి ఆర్టికల్ 341ని వైలేషన్ చేస్తూ మరి యొక్క తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఒక తీర్పు ఇస్తే 2024లో ఇంకో తీర్పు ఉంటాయో అన్ని నాలుకలు కూడా ప్రదర్శిస్తూ వస్తుంది. అంటే దీని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాదిగలు కొట్టుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు. మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా 30 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి అన్ని ప్రైవేటు పరం అవుతాయి. ప్రైవేటు పరం అవుతాయి. వీళ్ళకి రిజర్వేషన్లు ఉండకుండా రిజర్వేషన్ అడిగే హక్కు కూడా ఉండదు. వీళ్ళకి పూర్తిగా మాదిగలందరినీ కూడా షెడ్యూల్ కులాలందరినీ కూడా నిర్వీర్యం పరచొచ్చు అనే అంశంతోనే కానీ ఇందులో కూడా మాలలో తెలివితక్కువ వాళ్ళు ఏం కాదు. మాదిగల్లాగా మరి జనసేన ప్రభుత్వం జనసేన పార్టీలు రెండు కలిపి కూడా ఈ యొక్క గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 27 పథకాలు మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు 27 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వల్లబోలు కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ పక్కన పెట్టి ఈరోజు బీసీ కార్పొరేషన్ని, ఓబీసీ కార్పొరేషన్ని, కాపు కార్పొరేషన్ని మరి షెడ్యూల్ కులాలని వెనక పెట్టడం మరి ప్రభుత్వానికి వర్గీకరణ మీద ఉన్న అంశం చిత్తశుద్ధి ఏంటన్నది ఈరోజు మాదిగలందరూ కూడా ఏదైనా కార్పొరేషన్ నిధులు విడుదలైతే మాల్లో ఉపకులాలు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాంటి లబ్ధి ఓసీ కులాలకి, బీసీ కులాలకి, ఓబీసీ కులాలకి ఈ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి తీరుని మరి తెలుసుకోవాలి. మాదిగలందరూ కూడా తెలుసుకోవాలి. మాదిగలు ఎప్పుడు కూడా